హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రాజుగారి కోడి పలావ్ అదే చిట్టుముచ్చేల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే రైస్ని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ బాగా క్లీన్ చేసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం పెరుగు ఫ్రెష్ది అయితే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా, నెక్స్ట్ బిర్యానీ మసాలా, సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇదే అన్నమాట టేస్టీ మసాలా. మిక్సీ గిన్నెలో కొంచెం పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, అల్లం, క్యాజూస్, లవంగి, ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ వేసేయాలి. స్పైసెస్ బాగా వేగాక కొన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ చిట్టి ఉల్లిపాయలే బిర్యానీకి చాలా టేస్ట్ అన్నమాట. ఈ ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి నెక్స్ట్ ఆనియన్స్ వేగాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. మనం ముందు 1 అవర్ ముందు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసేయాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని వడగొట్టుకొని ఈ రైస్ వేపుకుంటే బిర్యానీకి ఫ్లేవర్ బాగుంటుంది. రైస్ వేపుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి రైస్ కూడా వేసేయాలి. రైస్ వేసాక బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈలోగా చికెన్ కూడా ఒక 70% ఉడికింది కదా, అందులో మనం వేపు పెట్టుకున్న రైస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. రైస్ ఆ చికెన్లో గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో వాటర్, నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకొని వేడి చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేస్తే ఫైనల్గా చిట్టుముచ్చేల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా రైస్, చికెను ఎంత బాగా ఉడికిందో. సో మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.